viewers. Today's topic is students and the fear of education. Fear of education law, there are three steps are there. One is restless and phobia and anxiety. రెస్ట్లెస్ అనేది తెలియకుండా మైండ్ ఫిజిక్ కూడా ఏదో ఒకటి సర్దుతూ ఉంటుంది. అడిగి పెట్టడం ఇది పెట్టడం అది తీయటం ఇచ్చేయడం అది రెస్ట్లెస్. రెస్ట్ లెస్ అంటే విశ్రాంతి తీసుకుంటం లేదు ఫిజిక్ కానీ మైండ్ కానీ, దట్ ఈస్ రెస్ట్లెస్. ఫోబియా అంటే తెలియకుండా మనసుకి మన మీద ఒకటి ఇబ్బంది చేసేస్తుంది, మన మీద పడిపోతుంది అనేది ఫోబియా, బెదిరిసిపోవటం మైండ్ ఫిజిక్ కూడా. రెస్ట్లెస్ అనేమో కదలటం, ఫోబియా అంటే బెదిరిసిపోవటం. ఈ రెండు మిక్స్ అయ్యింది, ఇట్ ఇస్ యాంగ్జైటీ. దీస్ త్రీ కమ్స్ అండర్ ఫియర్. ఈ ఎడ్యుకేషన్లో ఫియర్లో వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ వస్తే ఎడ్యుకేషనే ఎనిమి. అసలు ఈ ఎడ్యుకేషనే ఎనిమి. ఎనిమిలో ఏంటి మళ్ళీ గుడ్ అండ్ బ్యాడ్ ఎనిమి. స్టూడెంట్స్ అండ్ ఎగ్జామ్స్, వీళ్ళకి మోస్ట్లీ దిస్ ఇస్ లాస్ ఆఫ్ మెమరీ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. లాస్ ఆఫ్ మెమరీ అంటే మనం ఇప్పుడు చదివింది కొంత టైం మళ్ళీ మర్చిపోవడం. అగైన్ విల్ గెట్ ఇట్ రికవర్. ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ గెట్ రికవరీ, విల్ గెట్ రిమెంబరెన్స్ అగైన్. దిస్ ఈజ్ లాస్ ఆఫ్ మెమరీ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. ఈ రెండు కూడా ప్రస్తుతం స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం ఏంటంటే మనకి తెలియకుండా మైండ్లో ఎనిమీ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎనిమీ అంటే శత్రువు. ఎనిమీస్లో కూడా దిస్ ఈస్ గుడ్ ఎనిమీ అండ్ బ్యాడ్ ఎనిమీ. గుడ్ ఎనిమీ, బ్యాడ్ ఎనిమీ మీన్స్ ఎనిమీనే మనకి ఇష్టపడం, ఏ పని చదవడానికి కానీ ఏ పని చేయడానికి, కానీ అది వదిలిపెట్టకూడదు. దాంట్లో ఏదో మంచిదనం ఒకటి చూస్తాం మనం. బట్ బ్యాడ్ ఎనిమీ అంతా కూడా శాంతం, బ్యాడ్గా నెగిటివ్గానే చూస్తాం. అందుకని గుడ్ ఎనిమీ అండ్ బ్యాడ్ ఎనిమీ. ఈ గుడ్ ఎనిమీలో మనం చదువుకునేటప్పుడు సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి మనకి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇన్ దిస్ కెమిస్ట్రీ ఈజ్ గుడ్ అండ్ ఫిజిక్స్ ఈజ్ గుడ్ అండ్ మ్యాథ్స్ ఈజ్ నాట్ గుడ్. దిస్ ఈజ్ బ్యాడ్. దిస్ ఈజ్ గుడ్, గుడ్ అండ్ గుడ్. వై వి సే దీస్ 5 subjects are good? We may score in this 70% of marks, 75. In this 80%, 70% and 80%. But chemistry 70%, physics 75, English 80, Telugu 70, Hindi 80. ఇవన్నీ కూడా గుడ్ ఎనిమీస్, ఈవెన్ దో దే ఆర్ ఎనిమీస్. దాంట్లో ఎంతో అంత మంచితనం ఉంది. మంచి అంటే మనకు అర్థమవుతోంది. బట్ మ్యాథ్స్ ఒకటి మటుకు ఇట్ ఈస్ ఓన్లీ 50%. ఎందుకంటే ఇవన్నీ కూడా చదవడానికి స్టూడెంట్కి ఇబ్బందిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోలేకపోవడము, మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీషు, తెలుగు, హిందీలో తను చదవడానికి మెంటల్ గా దే విల్ ప్రిపేర్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎనిమీ. బట్ మ్యాథ్స్ ఒకటి మటుకు చాలా డిఫికల్ట్ ప్రాసెస్. అట్ దిస్ జంక్చర్ ఈ ఎనిమీస్ తో పాటు ఈ మొత్తం ఈ ఎనిమీస్ కి దీనికి వీటన్నిటి కూడా కలిపి మదర్ ఈజ్ ద మెయిన్ కాజ్. వై మదర్ ఈజ్ ద ఎనిమీ అంటే వాట్ ఇట్ మీన్స్, రాత్రిపూట పడుకునే ముందు రేపు ఉదయం లేవంగానే నువ్వు మ్యాథ్స్ చేసుకోవాలరా అని పడుకోమంటుంది. ఉదయం లేవంగానే సరే మ్యాథ్స్కి టైం అయింది లేవరా అంటుంది. ఆ పొద్దున పూట లేపేటప్పుడు, రాత్రి పూట పడుకునేటప్పుడు స్కూల్ టైం అయిందిరా లేవరా, తొందరగా పడుకో అంటుంది. మార్నింగ్ లేచేటప్పుడు అరే 7 అయిపోయిందిరా లే అంటుంది. ఆ 7 అయిపోయింది లేవరా అని చెప్పి అన్నప్పుడు ఒరిజినల్ గా వాడు అలా క్లాక్ అంతా చూసుకుంటే ఇట్ ఇస్ ఓన్లీ 6 o'clock. బట్ నా మదరు అబద్ధం ఆడుతోంది, సరిగ్గా చెప్పట్లేదు అనుకుని ఇంకాస్త పడకుండా మెంటల్ గా ప్రిపేర్ అవుతాడు. బికాస్ ఆ ఎనిమీ దగ్గరికే వెళ్ళాలి వాడు. ఎనిమీ అని చెప్పి రాత్రిపూట చెప్పాము, పొద్దున్న లేపడంతో కూడా ఎనిమిదితోనే స్టార్ట్ అవుతుంది. బట్ ఉదయం లేవంగానే ఈ లేచేవాడు మైండ్ అంతా కూడా ఫ్రెష్ గా ఉంటుంది అనుకుంటాడు ప్రతివాడు.
ఈ ఫ్రెష్నెస్ అనే దానికి పడుకుంటాడు, నిద్ర లేచాడు, మళ్ళీ మార్నింగ్ లేవగానే మ్యాథ్స్కి వస్తాడు. రాత్రి కూడా పడుకునేప్పుడు ఒక ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ ఇబ్బందికరంగా ఏంటంటే రాత్రి కూడా పడుకున్న తర్వాత ఉదయం లేచినప్పుడు ప్రతి మానవుడికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఉదయం లేగానే మనకు మనస్సు సంతోషకరంగా ఉండేదాన్ని చూడాలని కోరుకుంటుంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ లో మనకు ఇష్టపడింది కనుక చూస్తే ఆ రోజంతా కూడా మనస్సు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాయంత్రం వరకు ప్రతిదీ పోస్ట్ పోన్ చేయటం, చిరాకు, కోపంగా ఉంటుంది. ఎందుకని ఉదయం లేవగానే తను ఇష్టపడని చూశాడు కాబట్టి. రాత్రి కూడా పడుకునేప్పుడే మదర్ ఏం చెప్తుంది, నువ్వు పొద్దున్నే ఫ్రెష్ గా ఉంటుంది మైండ్, నువ్వు మ్యాథ్స్ చేసుకుంటానికి లేవని చెప్పినట్టుగా ఇండికేషన్ ఇస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు రేపు పొద్దున పూట మ్యాథ్స్ చేయాలి అని అనుకుంటూ పడుకుంటాడు. ఉలిక్కి వాడు లేస్తే మ్యాథ్సే చేయాలనుకుంటూ లేస్తాడు. మ్యాథ్స్ ఒకటి ఇది బ్యాడ్ శత్రువు. దట్ ఈస్ దిస్ ఈజ్ బ్యాడ్, మ్యాథ్స్ ఈజ్ బ్యాడ్ శత్రువు. గుడ్ శత్రువు అనేది ఇవన్నీ కూడా గుడ్ శత్రువు కిందగా వస్తాయి. 5 కూడా. ఎందుకని ఈ మ్యాథ్స్ కంటే కూడా ఇది కొంచెం పర్వాలా, బట్ దీంతో కూడా లెక్కేస్తున్న అన్ని 90-95% రావటంలా, ఓన్లీ 70% వస్తాయి. ఇది ఒక్కటి 50%. ఎప్పుడైతే 49% వచ్చాయనుకోండి, ద మ్యాథ్స్ ఫెయిల్యూర్ లిస్ట్ లోనే ఉంటుంది మ్యాథ్స్ సబ్జెక్ట్ మటుకు. అందుకని ఫోబియా అనేది, భయం అనేది, భయంతో చోటు చేసుకున్న లాస్ ఆఫ్ మెమరీ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. ఈ భయం ఎప్పుడైతే ఇక్కడ 50% వస్తుంటే 49% పాస్ మార్క్ అనుకుంటే హీ మే స్కోర్ 49 అవుట్ ఆఫ్ 50. బట్ అన్ఫార్చునేట్ గా ఒక హాఫ్ మార్క్ తగ్గితే 1 మార్క్, హాఫ్ మార్క్, దిస్ మే బి 49 ఆర్ 49 ఆర్ 49.5. 49.5 వస్తే 50 చేసి పాస్ చేస్తారు. 49 వస్తే ఫెయిల్యూర్ లిస్ట్ లో వస్తుంది. దిస్ ఈజ్ ద డ్రెడెడ్ ఫోబియా, భయం, ఫియర్ఫుల్నెస్. అంటే హాఫ్ మార్క్ తగ్గితే మనం ఫెయిల్యూర్ లిస్ట్ లో ఉంటాం, హాఫ్ మార్క్ కనుక పెరిగితే పాస్ లిస్ట్ లో ఉంటాం. సో దట్ ఇది మటుకు తెచ్చుకోవాలని తెలియని భయం. ఈ మదర్ కూడా పొద్దున్న లేవడంతోనే మ్యాథ్స్ ఏమనంటే ఛీ అని చాలా ఇబ్బందికరంగా చేస్తున్న మ్యాథ్స్ ఇది అర్థం కాదు. అర్థం కాని సబ్జెక్టు కనుక స్టార్ట్ చేస్తే, మనకి ఇష్టం లేని వస్తువు చూస్తే మనసు ఎప్పుడైతే ఎలా అయితే బాధపడుతుందో, బాధపడుతూనే మ్యాథ్స్ స్టార్ట్ చేస్తాడు. ఈ మ్యాథ్స్ తో పాటు తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక 30 మినిట్స్ టైం ఇచ్చాడు అనుకోండి, మొత్తం అన్ని సబ్జెక్ట్ కి 30 మినిట్స్ ఇస్తే ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇది అర్థం కాని సబ్జెక్టు, దీనికి విల్ టేక్ 45-50 మినిట్స్ అర్థం కాదు. దీని ఇంపాక్ట్ అర్థం కాలేదు. ఏదైతే బ్యాడ్ ఎనిమీ ఇది ఒక్కటి ఉందో తదిమం అన్ని కూడా బ్యాడ్ లిస్ట్ లోకి వచ్చేస్తాయి. సో దట్ మదర్ ఎనిమి అన్నా అనుకున్నాం. ఎందుకు అన్నామంటే మ్యాథ్స్ చేయడానికి అది పొద్దున్నే ఫ్రెష్ గా ఉంటుందని మైండ్. ఫ్రెష్ గా ఎక్కడ ఉంది, లేదు కదా. అందుకని మదర్ ఎనిమిగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎనిమి అనేది ఒకటి విజిబిలిటీ కనపడాలి. ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇన్విజిబుల్ మోడ్ లో ఉంటుంది మైండ్ లో. బట్ మదర్ మటుకు ఇట్ ఈస్ విజిబుల్ మోడ్, కనపడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మదర్ మీద కోపం వస్తుంది. దెన్ ఇవన్నీ సబ్జెక్ట్స్ అన్ని కూడా మ్యాథ్స్ ఒకటి పక్కన పెట్టి దీంట్లో సెలెక్ట్ చేసుకుని నువ్వు ఏదో సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలంటే రాత్రి కూడా పడుకునే ముందే రేపు పొద్దున్న అదర్ దాన్ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ 80%, ఇక్కడ ఇంగ్లీషు, హిందీ 80% వచ్చింది. హీ విల్ స్టార్ట్ హిజ్ స్టడీస్ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆర్ హిందీ సబ్జెక్ట్. వాడి మైండ్ పడుకుండేప్పుడు ముందే నేను రేపు పొద్దున ఇంగ్లీష్ చదువుతాను, లేకపోతే నేను హిందీ చదువుతాను పడుకుంటాడు. స్టార్టింగ్ ఉదయం లేవగానే ఇంగ్లీష్ తో స్టార్ట్ చేస్తాడు. అంటే ఒక పాజిటివ్ కాన్సెప్ట్ అనేది మనం క్రియేట్ చేయగలిగితే మదరు, సో దట్ ఇంగ్లీషు, హిందీ కాబట్టి వచ్చినప్పుడు తర్వాత ముందు ఇంగ్లీష్ చదువుకొని తర్వాత హిందీ చదువుకుంటే ఇది 30 మినిట్స్ ఒక్కొక్క దానికి సబ్జెక్ట్ అలాట్ చేస్తే ఒక్కొక్క దానికి 10 మినిట్స్ కంప్లీట్ హిజ్ స్టడీస్. వాట్ ఆర్ ద చాప్టర్స్ ఆర్ దేర్, ఆ టాపిక్. ఇవన్నీ కూడా ఇంగ్లీష్, ఇవన్నీ కూడా 10 to 15 మినిట్స్ లో కంప్లీట్ చేస్తే రిమైనింగ్ సబ్జెక్ట్ ఒక్కటే మిగులుతుంది లాస్ట్ లో, ఓన్లీ మ్యాథ్స్. ఎప్పుడైతే మైండ్ లో బర్డెన్ తగ్గిపోయిందో, ఇవన్నీ కూడా బర్డెన్, మ్యాథ్స్ ఒకటి స్టార్ట్ చేస్తే రిమైనింగ్ 5 సబ్జెక్ట్స్ బర్డెన్ ఉంటుంది. బట్ బర్డెన్ లేకుండా ముందు ఈ ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ కనుక చదివేసి 5 సబ్జెక్ట్స్ బర్డెన్ అయినప్పుడు యాంఫుల్ టైం మిగులుతుంది దీంట్లో. ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా విత్ ఇన్ అర్లియస్ట్ టైం విల్ కంప్లీట్ ఇట్. బట్ మ్యాథ్స్ ఒకటి లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్ కనుక ఉంటే దీనికి వాడు మైండ్ ఓపెన్ చేస్తాడు. నాకు బర్డెన్ తగ్గిపోయింది కదా, ఈ చదువుతా అని అనుకున్నప్పుడు హీ విల్ ఓపెన్ హిజ్ మైండ్ టువర్డ్స్
మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ కనుక వచ్చినప్పుడు ఇతను అటెన్షన్ పే చేస్తే కొద్ది కొద్దిగా డెవలప్ అవడానికి దర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ ఇస్ దేర్ టు గెట్ రికవరీ ఫ్రమ్ దిస్ బ్యాడ్ మ్యాథ్స్ సబ్జెక్ట్. అందుకు మదర్ ఎంకరేజ్ చేయవలసిందండి, ఫస్ట్ నీకు ఇష్టం వచ్చిన పని చేయరా. ఇష్టం వచ్చిన పని అంటే నేను పొద్దున్న లేవగానే ఇష్టం వచ్చిన పని చేయడానికి మెంటల్ గా ప్రిపేర్ అయినప్పుడు ఎనిమి మదర్ అనేది ముందు వైప్ ఆఫ్ అయిపోతుంది మైండ్ లోంచి. నా మదర్ బాగా చెప్తుంది, నాకు ఇబ్బంది లేదు. ఇలా కాకుండా ఈ మ్యాథ్స్ చదవకుండా ఇంటి దగ్గర ఏదో ఒకటి అలా అలర్ట్ చేసి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్తే ద సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా ఉంటుంది. ఈ మ్యాథ్స్ అర్థం కానప్పుడు నీకు మ్యాథ్స్ సరిగ్గా చెప్పట్లేదు టీచర్ అని చెప్పని అడిగితే మదర్ కూడా వెళ్ళి ఏదైతే టీచర్ సరిగ్గా చెప్పట్లేదు అనుకుని ఏదన్నా ఒక విషయంలో చెప్తే మదర్ మళ్ళీ స్కూల్కి వెళ్ళి మా అబ్బాయికి సరిగ్గా చూడలేదని అడుగుతుంది. మళ్ళీ అక్కడ ఇన్ హర్ ఆప్షన్స్ మదర్ ఆప్షన్స్ లో ఏదో బ్యాడ్ కామెంట్స్ చేయడం వలన స్టూడెంట్ హర్ట్ అవుతాడు. ఇక్కడ మదర్ చేత హర్ట్ అవుతుంది, అక్కడేమో టీచర్ దగ్గర హర్ట్ అవుతుంటే వీటంతా ఎక్కడ సేపు చదవగలడు. అందుకు దీంట్లో ఎనిమినే, బ్యాడ్ ఎనిమి గుడ్ ఎనిమి రెండు శత్రువులే. మంచి శత్రువు, చెడు శత్రువు. ఈ మంచి శత్రువుని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే గుడ్ ఎనిమిని, బ్యాడ్ ఎనిమిని మనం జాగ్రత్తగా డీల్ చేసుకోవడానికి ఎవరి పాసిబిలిటీ ఇస్ దేర్. దిస్ ఈస్ ద థింగ్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ద స్టడీస్. దిస్ ఇస్ మెయిన్. సెకండ్ వన్ ఈస్ ఈ మ్యాథ్స్ లో కూడా స్కూల్కి వెళ్ళాడు, మ్యాథ్స్ వస్తుందని చెప్పి ధైర్యం వచ్చింది అనుకోండి, మ్యాథ్స్ ముందు స్టార్ట్ చేస్తాడు కొంతకాలానికి. మ్యాథ్స్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ హిమ్. రెండో సబ్జెక్ట్ ఏంటంటే ఈ చదివే దాంట్లో కూడా మైండ్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనకి ఈ ఎనిమిస్ లో కూడా ఏ స్టూడెంట్ అయినా ఇది అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు కరెక్ట్ గా ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతారు, సెల్ ఫోన్ దగ్గరికి. దాంట్లో గేమ్స్ పెట్టుకుంటాడు. గేమ్స్ లో కనుక వీడికి మంచి ఆలోచన కనుక పెట్టుకుంటే అది కూడా విల్ బికమ్ చెడు ఆలోచన ఆఫ్టర్ సమ్ టైం బ్యాడ్. ఈ చెడు ఆలోచన మంచి ఆలోచన అనేది మనం చెప్తున్నాం. వాడు ఏదైతే చూస్తున్నాడో స్టూడెంట్ పిల్లవాడు వాళ్ళకి ఇదంతా కూడా మంచిగానే ఉంటుంది, మదర్కి చెడ్డగా ఉంటుంది. మదర్కి చెడ్డగా ఉన్నది స్టూడెంట్ కి మంచిగా ఉంటుంది, స్టూడెంట్ కి బ్యాడ్ గా ఉన్నది మదర్కి చెడ్డగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకని మదర్ చేయాల్సింది ఏంటంటే వీడిని ఎంకరేజ్ చేస్తేనే మదరు స్టూడెంట్ బాగుపడతాడు, లేకపోతే చాలా కష్టమైన పని. ఈ లాస్ ఆఫ్ మెమరీ, ఫర్గెట్ఫుల్నెస్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఈ లాస్ ఆఫ్ మెమరీ అని అంటే అందులో మెమరీ ఉంది, ఇప్పుడు తాత్కాలికంగా డిస్టర్బ్ అవడం. ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఇమ్మీడియట్ కావాల్సి వచ్చినప్పుడు గుర్తురాదు, ఆఫ్టర్ సమ్ టైం ఎప్పుడో గుర్తొస్తుంది. అందుకని దిస్ ఈస్ లాస్ ఆఫ్ మెమరీ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. హియర్ మనం చదివే విధానంలో కూడా మనం ఒక సినిమా సంగతి ఏదైనా ఉంది, లేదా క్రికెట్ బాగా ఉంది, ఈ రెండు మెయిన్ గా మళ్ళీ ఎనిమిస్ అవుతాయి. ఎందుకని చదువుకునే టైంలో అదే గుర్తొస్తుంది. ఏదైతే వీడికి ఆ సబ్జెక్ట్ మీద కాకుండా ఇంకో సినిమా టాపిక్ లేకపోతే సెల్ ఫోన్ లో వీడియో గేమ్స్ వాడుకోవాలనుకుని ఎప్పుడైతే మైండ్ డైవర్ట్ అయిపోయిందో, ఎప్పుడు మైండ్ డైవర్షన్ ఉంటుంది తప్పితే స్టడీస్ మీదకి రావడానికి దర్ ఇస్ నో పాసిబిలిటీ. అందుకని ఈ సెల్ ఫోన్లన్నీ కూడా దూరంగా పెట్టేసేసి పిల్లవాడికి, కొడుకు లేకపోతే కూతురికి ఏది ఇష్టపడతా అనేది చెప్పడానికి మెంటల్ గా మదర్ కనుక ప్రిపేర్ అయితే స్టూడెంట్ కి మైండ్ హీ విల్ ఓపెన్ హిస్ మైండ్ టువర్డ్స్ దట్ సబ్జెక్ట్. దట్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈస్ హౌ టు స్టోర్ ద సబ్జెక్ట్ ఇన్ అవర్ మైండ్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చదివేటప్పుడు మనం కూడా చదువు అర్థం అవుతుంటే చదవాలనే కోరిక పెరుగుతుంది. చదువు అర్థం కావటం లేదు, దీన్ని ఎప్పుడు పెట్టేద్దాం అనుకుంటుంది. సపోజ్ మనం ఏ సినిమాకి వెళ్దాం అనుకున్నాం, సినిమాలో జస్ట్ ఒక బిట్ చూస్తాం మనం, ఆ బిట్ కూడా 1 minute టైం ఉంటుందని. ఈవెన్ దో విల్ గో ఫర్ పిక్చర్ 150 minutes. సినిమాలో ఈ ఒక్కటి ఏ 49th minute లో ఉందనుకోండి, ఈ మినిట్స్ లో 150 minutes లో 49 minutes మనం అబ్జర్వ్ చేస్తాం, మనకు అక్కర్లా. బట్ ఈ 1 minute ఒక్కటి మనం టెంప్ట్ అయ్యాం చూడటానికి సినిమా. ఈ 1 minute కి ఒక్కదానికి టెంప్ట్ అయినప్పుడు ప్రీఫిక్స్ ఆఫ్ దట్ 1 minute, ఇది ప్రీఫిక్స్, ఇది సఫిక్స్. ఈ సఫిక్స్ అనేది 101 నిమిషం, 101 minute, ఇది 49th minute. ఇక్కడ ఈ 1 minute ఒక్క మినిట్ కోసం ప్రీఫిక్స్ 49 minutes సినిమా చూసాం.
ఈ 1 minute కోసం సఫిక్స్ ఈ 100 minutes మనం చూస్తున్నాం. బట్ ఈ విషయంలో ఈ సరదాగా ఉండే టాపిక్ ఒక జోకు లేకపోతే ఒక సాంగ్ ఏదైతే ఉందో దీనికోసం వెళ్ళి యూఆర్ స్పెండింగ్ 150 minutes టైం. బట్ ఈ ఒక్కదానికి ఎప్పుడు వస్తుందా ఈ 1 minute అని చెప్పి అనుకునేది ఫస్ట్ మినిట్ లో ఉండొచ్చు, లేకపోతే 158 minutes లో కూడా ఉండొచ్చు. ఫర్ దట్ పర్పస్ వీఆర్ గో ఆన్ ఎంతూజియాస్టిక్. సినిమా చూస్తున్నప్పుడు ఎంత గొడవ చేసినా ఏం చేసినప్పుడు కూడా మొత్తం అంతా మైండ్లోకి వెళ్తుంది. ఏది వదిలిపెట్టడం, ఎక్కడ మిస్ అయిపోతుందేమో అని యాంగ్షియస్ గా ఉంటుంది. బట్ మొత్తం అంతా ఇది చూసిన తర్వాత ఈ ప్రీఫిక్స్ చూస్తున్నాం, సఫిక్స్ కూడా చూస్తున్నాం. చూసేసి బయటికి రావటంలా మనం. ఎందుకని ఈ 49 minutes మనకు అర్థమైంది, 1 minute ఎంజాయ్ చేసాము, దీనికంటే ఇంకా ఏమైనా ఉందేమో అనిపిస్తుంది. ఎంతూజియాస్టిక్ నేర్చుకోవాలని ఒక్క 1 minute కోసం ముందు చూసి తర్వాత కూడా చూసిన తర్వాత పిక్చర్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక రకమైన తెలియని సరదాతో వస్తాం, చాలా సంతోషంతో. ఆ సంతోషంతో ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో పేరెంట్స్ తో కనుక వెళ్ళినప్పుడు పేరెంట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కుర్రాడు చెప్పిన మాట వింటాడు అనుకుంటారో ఆ యొక్క మదర్ ఆర్ ఫాదర్, నాన్న బాగుంది కదా, బాగుంది, వెరీ గుడ్ అని అనుకుంటాడు. అది ఎలా అనుకుంటాడు? ఒక సినిమా అంతా కూడా 150 నిమిషాలు 2.5 గంటల సేపు ఒక్కసారి బ్రెయిన్ లో మైండ్ లో ఫ్లాష్ అవుతుంది. ఫ్రమ్ ఫస్ట్ మినిట్ టు 158th minute. ఆ ఫ్లాష్ అయినప్పుడు రీవెరిఫికేషన్, అక్కడ ఇది జరిగింది, ఇది మంచి జరిగింది, చెడు మంచి చెడు అని చెప్పుకుంటూ ఎస్ అవి బాగున్నాయి, ఇది బాగుండేది అనుకుంటాడు. ఎప్పుడైతే సినిమాలో హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మైండ్ లో ఈ ఒక్క ఆలోచన ఫ్లాష్ వచ్చి ఇది బాగుంది బాగుండేది అనుకున్నాడో అది ఇండైరెక్ట్ గా మనకి తెలియకుండానే మైండ్ లో సేవ్ అయి కూర్చుంటుంది. ఇది అనుకోకుండా బయటకు వచ్చి వెళ్ళిపోయాడు, విడిగా అర్థం కాదు సినిమా, బయటకు వెళ్ళిపోతాడు, కంప్లీట్ బయట దాని గురించి ఆలోచించడు. బట్ ఒక్కసారి మనకు ఎందుకు పనికిరాని సినిమా డబ్బులు ఖర్చు పెట్టుకుని పేరెంట్స్ టైం వేస్ట్ చేసి సినిమా హాల్కి వెళ్ళి సినిమా హాల్లో పోయినంత టైం వేస్ట్ చేసి ఇవన్నీ నేర్చుకొచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ సినిమా చూడటం వలన ఏమైనా కలిసి వచ్చిందా? ఏమి ఒక్క మార్పు కూడా కలిసి రాదు. కానీ వాడికి వచ్చిన తర్వాత ఈ ఒక్క 150 నిమిషాల సినిమా పర్మనెంట్ గా మైండ్ లో కొంత చాలా కాలం పాటు ఉండిపోతుంది. సాంగ్స్ ఎప్పుడు పాడుకుంటానికి కూర్చుంటాడు, జోక్స్ అన్ని చెప్పుకుంటానికి కూర్చుంటాడు. నియర్లీ 95% పిక్చర్ అంతా కూడా వాడిని ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్తాడు. అంటే మైండ్ అప్లై చేస్తుంటే సినిమా గుర్తుంటుంది, మైండ్ అప్లై చేయకపోతే సినిమా గుర్తుండదు. మనం బయట రాగానే ఒక్కసారి మనం ఇప్పుడు బాగుంది అనుకున్నామో అది సేవ్ అవుతుంది. సేవ్ అనే మీనింగ్ కి మనం కంప్యూటర్ లో టైప్ చేసాం అనుకోండి, కంప్యూటర్ లో మనం ఏదో టేబుల్స్ వేస్తాం, 1 to 6 1 to 2 into 2 4 2 into 3 5 2 into 4 8 ఇలా మనం టైప్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకి టైపింగ్ లో ఏదో ఎక్కడో సంథింగ్ రాంగ్, ఇక్కడ 5 ఈ 5 పడింది, ఈ 5 ఎందుకు పడింది అనేది మైండ్ లో ఆలోచిస్తుంది. 5కి వెళ్ళగానే ఇక్కడ తప్పు వేసాము, ఎస్ తర్వాత కూడా 2 into 4 2 into 5 వేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ లాస్ట్ లోకి వెళ్ళిన తర్వాత కంక్లూజన్ లో క్లోజ్ అండ్ సేవ్ ప్రింట్ ఈ 3 ఉంటాయి. ఈ 3లో క్లోజ్ కనుక చేస్తే ఇవన్నీ వైప్ ఆఫ్ అయిపోతాయి. సెకండ్ సేవ్ కనుక చేసేటప్పుడు మనం ఆలోచిస్తాం, ప్రింట్ అయితే వస్తుంది. జస్ట్ ఇది మనం వెళ్ళేటప్పుడు క్లోజ్ సేవ్ అండ్ ప్రింట్ చేసేటప్పుడు మైండ్ వెరిఫై చేస్తుంది, నువ్వు ఎక్కడో ఒక తప్పు చేసావరా అని చెప్తుంది మన మైండ్. ఆ మైండ్ డైరెక్ట్ గా కర్సర్ తీసుకెళ్లిపోయి 2 into 3 ఇక్కడ మనం 5 వేసాము, ఈ 5 కాదు 6 అని మైండ్ చెప్పి మన మైండ్ లోనే ఓ పక్కన పడేస్తుంది. 4 వేసాం పైన, కింద 8 పడింది, పైన మధ్య 6 బదులు 5 వేసాం, నువ్వు 5 తప్పు మెన్షన్ చేసావరా అని మైండ్ నీకు చెప్తుంది. డైరెక్ట్ గా కర్సర్ తీసుకెళ్ళి ఇంకెక్కడ తప్పు లేనట్టే. అట్లా 2-3 మిస్టేక్స్ ఏదైతే టైప్ దాంట్లో వచ్చినప్పుడు కంక్లూజన్ లో క్లోజ్ చేసినా సేవ్ చేసినా ప్రింట్ చేసినప్పుడు కూడా ఇక్కడ కంప్లీట్ మిస్టేక్ ఐడెంటిఫై చేసి కర్సర్ తీసుకెళ్ళి రైట్ చేస్తుంది, 6 అవుతుంది. ఈ 5 తీసేసి 6 చేస్తాం, ఎస్ ఇప్పుడు మనకి బాగుంది కరెక్ట్ గా ఉంది అని అనిపిస్తుంది మైండ్ కి.
ఎప్పుడైతే మైండ్ కరెక్ట్ గా ఉందని అనుకున్నప్పుడు మనం ఇదంతా తీసుకెళ్ళి సేవ్ చేసి సేవ్ బటన్ నొక్కుతాం. సేవ్ బటన్ నొక్కగానే మొత్తం కంప్యూటర్ లో ఏదైతే టైప్డ్ మ్యాటర్ ఉందో టేబుల్ అంతా కూడా కంప్లీట్ గా దాంట్లో సేవ్ అయి కూర్చుంటుంది. ఒక్క కంప్యూటర్ లోనే అట్లా సేవ్ అయినప్పుడు మన మైండ్ లో సేవ్ చేసుకుంటాను కూడా ఇక్కడ మనం వెరిఫై చేసుకున్నాం కంప్యూటర్ మిస్టేక్ అని చెప్పి ఆ కంప్యూటర్ మిస్టేక్ ని మనమే చేసుకుని ఎస్ మనకి ఇదంతా కరెక్ట్ గా ఉంది అని ఎలా అయితే అనుకుంటామో, నువ్వు సబ్జెక్ట్ ఏదైతే చదువుతున్నావో సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా నువ్వు కంప్లీట్ గా డీటెయిల్ గా దానికి మీనింగ్ తెలుసుకుంటే, ప్రతి వర్డ్ కి మీనింగ్ తెలుసుకున్నప్పుడు నీ మైండ్ లో సేవ్ అవుతూ కూర్చుంటుంది. నువ్వు మైండ్ లో మైండ్ లో గురించి ఆ చిన్న చిన్న వర్డ్స్ కనుక మీనింగ్ కనుక తెలియలేదు అనుకోండి, ఆ ఒక్క వర్డ్ నీకు ఇబ్బంది పడుతుంది, తర్వాత కూడా నీకు క్లమ్జీగా పడుతుంది, డిస్టర్బెన్స్ లో పడుతుంది. అందులో ప్రతి వర్డ్ కూడా నువ్వు చదువుకున్నప్పుడు ఏదైతే టీచర్ చెప్తున్నాడో ఒక తెలియని వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఇమ్మీడియట్ గా నువ్వు ఇంటికి వెళ్ళి టెక్స్ట్ బుక్ లో వెరిఫై చేసుకుని లేకపోతే డిజిటల్ లో పెట్టుకుని వెరిఫై చేసుకుని ఆ వర్డ్ కి ఏమిటి మీనింగ్ తెలుసుకుంటే యూ విల్ రిమెంబర్ ఇట్ పర్మనెంట్లీ. దట్ ఈస్ అప్పుడు ఈ సేవలు అయితే చేసుకుంటున్నావో నీ బుక్స్ నువ్వు పెట్టుకుంటావు, టాపిక్ చదువుతున్నావు. నువ్వు టాపిక్ ఏం చదువుతున్నావు? పొద్దున పూట 6 గంటలకి స్కూల్కి వెళితే రాత్రి 10 గంటలకు అక్కడే కూర్చుని ఉంటావు. నీ ముందు కుర్రాడు ఇటు పక్క కుర్రాడు తప్ప నీకేమీ తెలియదు. బట్ అట్ దట్ జంక్చర్ 8 గంటల సేపు 14 గంటల సేపు నువ్వు స్కూల్లో కూర్చొని చదివేది ఏంటి? నీకేమన్నా అర్థమవుతుందా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ 8 hours, 4 గంటల సేపు టీచర్ పాఠాలు చెప్పానండి, 4 గంటల సేపు నువ్వు చదువుకో. ఈ చదువుకునేది కూడా ఒక్కసారి నీకు ఎందుకు పనికిరాని సినిమా ఎవరైతే గుర్తు పెట్టుకున్నావో అలాగే సబ్జెక్టు నీకు గుర్తు రావడానికి నువ్వు మెంటల్గా ప్రిపేర్ కావాలి. దానికి మైండ్ లో కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు డీటెయిల్ గా చదువుతూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇంకో ఇందాక మనం చెప్పాం బ్యాడ్ ఎనిమీ గుడ్ ఎనిమీ. ఈ బ్యాడ్ ఎనిమీలు గుడ్ ఎనిమీలు మన మైండ్లోకి రాకూడదు. ఏం రాకూడదు? వీడియో గేమ్స్ ఆడుకోవాలి, సినిమాకి వెళ్ళాలి అనే ఆలోచన నీకు రాకుండా ఉండాలంటే ఇది నీకు అర్థం కావాలి. ఏదైతే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావో నీకు అర్థమైనప్పుడు కంప్లీట్ గా మైండ్ లో స్టోర్ చేసుకోవడానికి ఎవరీ పాసిబిలిటీ ఇస్ దేర్. అలాగే ఇది చదువుకున్నప్పుడు సబ్జెక్ట్ చదువుకున్నావు, డిఫైన్ అశోక అని రాసాం. అశోక డిఫైన్స్ అనుకున్నప్పుడు మన మైండ్ లో ముందు ఒకసారి చూసి చదువుకుంటాం. ఒకసారి చూసి చదువుకున్న తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ గుర్తొస్తుంది. ఆ సబ్జెక్ట్ గుర్తున్నప్పుడు మైండ్ లో అప్పచెప్పుకోవాలి మొత్తం. ఎస్ 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 మన మైండ్ లో గుర్తుంది అనుకున్నప్పుడు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ రాగానే నాకు వచ్చేసింది, ఇది నాకు గుర్తుంది అని అనుకోవాలి. అనుకుంటామే నువ్వు ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు సేవ్ చేసినప్పుడు ఏదైతే సేవ్ చేస్తున్నావో వెరిఫికేషన్. ఈ కళ్ళు మూసుకుని అనుకుంటే సేవ్ చేస్తుంది. కళ్ళు ఎందుకు మూసుకోవాలి అనుకుంటే సబ్జెక్టు ఏదైతే చదువుకున్నావో కళ్ళు అన్ని కూడా దాని మీద రీడింగ్ లోకి వెళ్ళిపోతాయి. ఒకటి సెంటెన్స్ బై సెంటెన్స్ ఎప్పుడైతే రీడింగ్ లోకి వెళ్ళిపోయిందో ఒకసారి మైండ్ లో రీడ్ చేసేస్తుంది. అది రీడ్ చేసి సేవ్ చేసుకుంటుంది. అలా కాకుండా కళ్ళు తెరిచే కూర్చున్నావు, ఎదురుకుండా ఏదో కనపడుతుంటుంది, వాడు అలా చేశాడనో వాడు అటు తిరిగాడని ఇవి కనపడతాయి నీకు. మన కళ్ళు తెరిస్తే ఎదురుకుండా ఉన్న మనిషి కనబడతాడు. కళ్ళు మూసుకొని నువ్వు అప్పచెప్పుకుంటే ఆ సబ్జెక్ట్ గుర్తొస్తుంది. సబ్జెక్ట్ అనేది పెద్ద శ్రమతో కూడుకుంది కాదు. ఈ సబ్జెక్ట్ ఎట్లయితే సినిమా థియేటర్ లో చూసి ఆ స్క్రీన్ మీద కొంచెం మైండ్ లో పెట్టుకున్న స్క్రీన్ అంతా కూడా బయటకు అప్పచెప్తున్నావు. ఇక్కడ కూడా సబ్జెక్ట్ నువ్వు టేబుల్స్ వేసినా నువ్వు ఏ సబ్జెక్ట్ చదివినప్పుడు కూడా మైండ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రజెంట్ చేసిన సబ్జెక్టు మనకి ఎందుకు రాదు? అందుకని మైండ్ లో పెట్టుకుంటూ అనేది ఒక రకమైన ఒక శిక్షణ సరిగ్గా ఉంటే నీకు అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. శిక్షణ సరిగ్గా లేకపోతే మన అందరం శిక్షకు అర్హులం. సో దట్ ఎలా మనం గుర్తుపెట్టుకోవాలనేది మనం పాఠం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. మీరు క్లాస్ లో పాఠాలు చెప్తూ ఉంటారు టీచర్లు, వాళ్ళేమో స్టడీ అవర్స్ లో ఎవరో చూడటం ఉంటాడు, ఆ చూడ చదువుకుంటారు అంటాడు. అక్కడ ఉన్నవాడికి కూడా నువ్వు ఫిజిక్స్ చదివితే కెమిస్ట్రీ వాడు ఉంటాడు, కెమిస్ట్రీ చదివితే ఫిజిక్స్ వాడు ఉంటాడు. వాడు ఎవరు చెప్పరు. నీకు నువ్వుగా స్వయం సిద్ధంగా నువ్వే అలవర్చుకుని ప్రతి వర్డ్కి మీనింగ్ కనుక తెలుసుకుంటే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ ఇట్ పర్మనెంట్లీ. నువ్వు చిన్నప్పుడు చదువుకున్న రాస్తున్నావు, ఏపీజీలు రాస్తున్నావు, అవన్నీ మర్చిపోయావా? చిన్నప్పుడు మీ అమ్మ కొట్టింది తిట్టింది గుర్తుంటే అవి నువ్వు మర్చిపోయావా? ఒక ఇన్సిడెంట్స్ పట్టుకుంటే చిరకాలం గుర్తుపెట్టుకుంటున్నాం మనం. సబ్జెక్ట్ మనకి ఎందుకు గుర్తుండదు? అందులో మనం పాజిటివ్ కాన్సెప్ట్ ప్రతి వాళ్ళు కూడా మనకి చెప్తున్నారు అనే ఆలోచనలో మనకి మంచి కోసమే చెప్తున్నారు అనుకునే పాజిటివ్ కాన్సెప్ట్ మనం తెచ్చుకోవాలి. బట్ హియర్ ఇక్కడ మనం మార్క్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ప్రతి చోట కూడా 50%, 49% వచ్చిన వాడికి ఒకటి బాగా చదవరా, 50% వస్తే పాస్ అవుతావు.
అరే నీకు 95% వచ్చినాయరా, నువ్వు 96 అయితే స్టేట్ ఫస్ట్ వస్తారా అంటారు. స్టేట్ ఫస్ట్ వచ్చేవాడికి ప్రాబ్లమే, బోర్డర్లో ఉన్నవాడికి ప్రాబ్లమే. ఈ ఇద్దరినే టీచర్ చూసుకునేది. 95% వచ్చినప్పుడు 96 ఎలా రావాలలో వాడికి తెలియకుండానే నువ్వు 1% ఎక్కువ తెచ్చుకోవాలరా, నీకు 49 వస్తున్నాయి, 50% వస్తే నువ్వు పాస్ అవుతావురా. ఇది ఎప్పుడు టీచర్ చెప్పినా పేరెంట్స్ చెప్పినా ఈ రెండే చెప్తారు ఎట్ దిస్ జంక్చర్. బట్ చదువుకునే విధానంలో వేర్ హీ కమిటెడ్ మిస్టేక్స్ బై నాట్ గెటింగ్ హైయెస్ట్ మార్క్స్ దాన్ అదర్స్, కానీ పాస్ మార్కులు ఎందుకు రావట్లేదు అని వాడు చదువుతున్న దాంట్లో ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో పేరెంట్స్ కానీ టీచర్ కానీ ఐడెంటిఫై చేసి నువ్వు ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇక్కడ 5 వేసావు 6 వేయలేదు 6 వెయ్యి అంటే కరెక్ట్ చేసుకుంటాడు. మొత్తం అంతా సబ్జెక్ట్ అంతా టేబుల్స్ అంతా పట్టుకెళ్ళేది ఇది కరెక్ట్గా లేదు నువ్వు వెరిఫై చేసుకోవాలంటే ఈ కంప్లీట్ మిస్టేక్ వాడు ఐడెంటిఫై చేయలేకపోయాడు నేను అర్లియర్. ఇప్పుడు నువ్వు ఇక్కడ పాయింట్ అవుట్ చేసి ఇది చేసి ఇక్కడ ప్రాబ్లం ఉందనంటే ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసుకుంటాడు. నువ్వు ప్రాబ్లం ఎక్కడైతే కంప్లీట్ మిస్టేక్ ఏదైతే ఉందో అది నువ్వు ప్రాబ్లం కనుక రేస్ చేసి చెప్పకపోతే వాడి మైండ్ గోస్ట్ క్లబ్ ఎక్కడుందో అనుకుంటాడు. వాడు చేసినప్పుడే వాడికి ఐడెంటిఫై చేయలే, నువ్వు ఐడెంటిఫై చేసి చెప్తే వింటాడు. నువ్వు ఐడెంటిఫై చేయలేదు సేమ్ థింగ్ అలాగే ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది. అందులో పేరెంట్స్ చెప్పినా టీచర్ చెప్పినా నువ్వు పలానా చోట మిస్టేక్ చేసేవాళ్ళని చెప్పితేనే ఐడెంటిఫై చేసి విల్ స్కోర్ మోర్ మార్క్స్ దాన్ ప్రజెంట్. దట్ ఈస్ ద వన్ థింగ్. సెకండ్ వన్ ఈస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనందరికీ భయమే ఉంటుంది. టీచర్ ఏం చేస్తాడు, ఎగ్జామినేషన్ హాల్కి రేపు ఎగ్జామినేషన్ అనగా ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతాం. ఈ ప్రిపరేషన్ లో కూడా అంతకు ముందు వరకు 10 చాప్టర్లు ఉంటే 10 పదులు 100 క్వశ్చన్స్ మనం చదువుకుంటాం ఆన్సర్లు. జస్ట్ బిఫోర్ రీచింగ్ టు దట్ ఎగ్జామినేషన్ డేట్ దాంట్లో మనం స్క్రూటినీ చేసుకుంటాం, స్కానింగ్ చేస్తాం. 100 క్వశ్చన్స్ లో 50 వస్తాయి, దీంట్లో ఒక డే పరంగా ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. మా ఎగ్జామినేషన్ డే ఏదైతే ఉందో పొద్దున్న లేచి మళ్ళీ చదువుకుంటాడు. మళ్ళీ దాంట్లో స్కానింగ్ చేసుకుని ఒక్కొక్కటి ఫిల్టర్ చేసుకుంటూ ఒక 15-20 క్వశ్చన్స్ చదువుతాడు. ఈ 15-20 క్వశ్చన్స్ చదువుకుని పెడితే మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్కి రాగానే వాడికి అలాటెడ్ నంబర్ వేసుకుంటాడు. ముందు అలాటెడ్ నంబర్ వేసుకున్న తర్వాత రాగానే వాడు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ మీద వేయగానే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే స్టూడెంట్స్ అందరూ చేసే పని ఏంటి, టీచర్స్ చెప్పారు అక్కడ, ఒక్కసారి పేరెంట్స్ చెప్పారు ఒక్కసారి నువ్వు క్వశ్చన్ పేపర్ అంతా చదువుకోరా. ఎస్, క్వశ్చన్ పేపర్ అంతా చదువుకున్నాడు. ఆ క్వశ్చన్ పేపర్ అంతా చదువుకున్న తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ కి వచ్చింది ఏది రాలేదని చెప్పి వాడు డిసైడ్ అయిపోతాడు ముందుగానే. ఇక్కడ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఈ 10 క్వశ్చన్స్ లో క్వశ్చన్ పేపర్ చదువుతాడు. క్వశ్చన్ పేపర్ చదవగానే మనకి ఈ 2వ క్వశ్చన్ రాలేదు 4వ క్వశ్చన్ రాలేదు అనుకుంటాడు. ఈ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే డిఫైన్ సో అండ్ సో అని చెప్పి రాయగానే ఈ డిఫైన్స్ అని చెప్పి రాస్తాడు. రాయడంలో తప్పే ఉండదు. బట్ ఎట్ దిస్ జంక్చర్ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ రాయడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యాడో ఆన్సర్ రాస్తూ ఉంటాడు. ఈ 10 క్వశ్చన్స్ కి ఒక్కొక్క దానికి 10 మార్కులు అయితే వాడికి 100 మార్క్స్ వస్తాయి. బట్ వీడు ఎస్టిమేట్ చేసుకుంది ఏంటి, 8 క్వశ్చన్స్ బాగా వచ్చు, 8 క్వశ్చన్స్ 8 బదులు 40 మార్కులు. బట్ ఈ 2 క్వశ్చన్స్ కూడా తర్వాత రాసాం అనుకుంటాడు. ఒక్కొక్క దానికి 7 మార్క్స్ పడతాయి అనుకుంటాడు. 2 14 94 మార్క్స్ వస్తాయని వాడి ఎస్టిమేషన్ బాగా చదివేవాడికి. బట్ ఇవన్నీ కూడా చూసుకుంటే వాడికి లెక్కేసుకుని వస్తే కంప్లీట్ గా 82 మార్క్స్ వస్తాయి. వాడి ఎస్టిమేషన్ అంతా 94 నేను రాసేసాను అనుకున్నాడు. బట్ వాడికి వచ్చే స్కోర్ చేసింది ఓన్లీ 82%. ఎందుకు నీ డిఫెక్ట్ జరుగుతుంది? బట్ అట్ దిస్ జంక్చర్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ రాస్తున్నాడు. ఇది రావడానికి కారణం ఏంటంటే ఈ క్వశ్చన్ రాస్తున్నప్పుడు మైండ్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎదుగుతూ ఉంటుంది. ఏదైతే రాలేదో ఈ 2 క్వశ్చన్స్ కి చదివే క్వశ్చన్స్ అన్ని వచ్చగా దాని మీద వచ్చేస్తుంది అనుకుంటాడు. ఫస్ట్ క్వశ్చన్ రాస్తాడు. ఫస్ట్ క్వశ్చన్స్ కి ఒక్కదానికి 10 మార్కులు చొప్పున వేసుకుంటే అట్లా వస్తుంది. బట్ వాడు ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయంటే
ఈ 10 ఒక్కొక్క క్వశ్చన్కి 10 పాయింట్స్ ఉంటే 10 మార్కులు పడతాయి వాడికి. బట్ ఇక్కడ 10 పాయింట్లు రాసాం అనుకుంటాడు, వాడికి 9 మార్క్స్ వస్తే 9 పాయింట్స్ రాస్తాడు. ఈ 10 పాయింట్స్ కూడా రాసేసాం అనుకుంటుంది మైండ్. ఎలా అనుకుంటుంది? మనం వచ్చేసింది రాసేసాను అనుకుంటాడు. దిస్ కాల్ ఇట్ యాజ్ ఓవర్ ల్యాప్. ఓవర్ ల్యాప్ అంటే రాసేసాం అనుకుంటుంది మైండ్, అక్కడ పడదు. అన్ని పాయింట్స్ చూస్తే 9 ఉంటాయి. ఎగ్జామ్ స్క్రిప్ట్స్ వాల్యూ చేసేవాడికి అప్పుడు 9 పాయింట్స్ పడ్డాక 9 మార్క్స్ రాస్తాడు. అలా ఈ 8 క్వశ్చన్స్ కి రాస్తే ఇక్కడే 8 క్వశ్చన్స్ కి 8 మార్కులు తగ్గిపోయినాయి. తర్వాత ఈ 2 క్వశ్చన్స్ కూడా రాసేసాం అనుకుంటాడు, ఇక్కడ 20 రాస్తే తక్కువ మార్కులు వస్తాయి. మీరు స్టూడెంట్స్ గా చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ముందు పేపర్స్ చదువుకోమంటున్నారు కదా, అది చాలా బ్యాడ్ ఇన్ ద సొసైటీ, స్టూడెంట్ సొసైటీ. వై? బికాస్ నువ్వు ఈ క్వశ్చన్ ముందు చదివే అన్ని క్వశ్చన్ రావడం వలన ప్రతి మనిషికి నెగిటివ్ ఆలోచన వచ్చినట్టుగా పాజిటివ్ ఆలోచన రాదు. నెగిటివ్ ఆలోచన అంటే ఇది రాలేదు నీకు 2 క్వశ్చన్స్, దీని మీద ఉంటుంది ధ్యాస అంతా కూడా ఇది రాస్తున్నప్పుడు. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? మొత్తం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చూడము. అసలు ఫస్ట్ క్వశ్చన్ చదువు. ఫస్ట్ క్వశ్చన్ నీకు వస్తుందా రాలేదా? ఎస్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ రాసి. దెన్ సెకండ్ క్వశ్చన్ వచ్చావు, సెకండ్ క్వశ్చన్ చదివావు, నీకు రాలేదు సరిగ్గా, కీప్ ఇట్ aside. దెన్ యూ గో టు థర్డ్ క్వశ్చన్. ఎప్పుడైతే సెకండ్ క్వశ్చన్ పక్కన పెడతావు, మైండ్ కి వచ్చినవి రానివి సెపరేట్ చేసుకుంటుంది మైండ్. ఈ సెకండ్ క్వశ్చన్ రాలేదు, 5th క్వశ్చన్ రాలేదు నీకు. ఈ సెకండ్ క్వశ్చన్ 5th క్వశ్చన్ పక్కన పెడితే ఫస్ట్ క్వశ్చన్ రాస్తావు. ఫస్ట్ క్వశ్చన్ రాగానే 10 పాయింట్లు పడతాయి నీకు. 10 పాయింట్కి 10 మార్కులు. ఈ ఓవర్ టాపింగ్ ఉండదు. అంటే నువ్వు రాస్తున్నప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మైండ్ ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్స్ ఏ ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, దెన్ సెకండ్ క్వశ్చన్ కీప్ ఇట్ aside, థర్డ్, ఫోర్త్, 5th వదిలిపెట్టాయి. 6th, 7th, 8th, 9th, 10th క్వశ్చన్ కూడా రాసావు. ఇక్కడ ఖచ్చితంగా ఒక్కోదాన్ని 10 మార్కులు వస్తే 8 క్వశ్చన్స్ కి ఖచ్చితంగా 80% మార్కులు వస్తాయి. దాన్ని 2 క్వశ్చన్స్ వచ్చావు, నీకేంటంటే మైండ్ లో 8 క్వశ్చన్స్ మనం రాసేసాము, బడ్డెన్ తగ్గిపోయింది, నీకు మైండ్ ఫ్రీ అయిపోయింది. ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో ఈ 2 క్వశ్చన్స్ అనేది ఆలోచిస్తుంది. ఈ 2 ఇప్పుడు ఇందాక రాస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ అనేది ఆలోచిస్తావు, ఆన్సర్ ఏంటా అని చెప్పి. అందుకు అక్కడ నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసావు. ఇక్కడ మొత్తం బడ్డెన్ తగ్గిపోయింది కాబట్టి ఈ 2వ క్వశ్చన్ ఆలోచిస్తావు. ఈ 2వ క్వశ్చన్ ఎప్పుడైతే ఆలోచించావో మైండ్ మెటబలైజ్ అయిపోయి అప్పుడు యువర్ మైండ్ ఓపెన్ టువర్డ్స్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. అందుకని చదివి ఉన్నావు కాబట్టి, చదవకపోతే మనం చేసేది లేదు. చదివి మైండ్ లో ఉన్నాయి. అప్పుడు ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఇందాక అది. ఆ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఆఫ్టర్ సమ్ టైం గుర్తొస్తుంది. లాస్ ఆఫ్ మెమరీ ఆ స్పాట్ లో గుర్తొస్తుంది. అందుకని ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రాసుకుంటూ 5 తర్వాత రాస్తే ఈ 2 క్వశ్చన్స్ కి మనం క్యాలిక్యులేటర్ 2 into 7 14 మార్క్స్. 80 plus 14 94% వస్తాయి. జస్ట్ సింపుల్ మేనేజ్మెంట్ కనుక చేసుకుంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు చక్కగా ప్రిపేర్ అయ్యావు కాబట్టి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసు కాబట్టి ఆ టైంలో నీకు. సో ఇప్పటి వరకు చెప్పేదంతా మీకు అర్థమై ఉంటుంది. ఈ రెస్ట్లెస్, ఫోబియా, యాంగ్జైటీ కమ్స్ అండర్ ఫియర్ అనేది ఎప్పుడైతే అనుకున్నామో, ఈ ఫియర్ ని వీటన్నిటి కూడా తగ్గించే మందులు, కంట్రోల్ చేసే మందులు మీరు సొంతంగా మేనేజ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. మేనేజ్ అవ్వలేదు ఆ టైంలో వీటిని కనుక మీరు హోమియోపతి డాక్టర్ మీద ప్రజెంట్ చేస్తే కంప్లీట్ గా నార్మల్స్ రెస్టోర్ అయ్యేటట్టుగా హోమియోపతి మందు పనిచేస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.